నమస్తే మాస్టర్. వెల్కమ్ టు కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్. ముందుగా శ్రీ శ్రీ మహోత్తర్ బాబాజీ గారికి, అలాగే శ్రీకాంత్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు సార్. మీకు మహాశివరాత్రి సందర్భంగా చాలా అద్భుతమైన ధ్యాన సాధన చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. చక్కగా ఎన్నో సెషన్స్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ వచ్చినాయి మాస్టర్స్. సో ఇప్పుడు మీ లక్ష్మీ చంద్ర, నేను తెనాలి నుంచి మాస్టర్స్. సో కాంతి ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని సహజ సిద్ధంగా జరుగుతున్న శ్వాస యొక్క శక్తిని గమనించండి మాస్టర్స్. శ్వాసతో అనుసంధానం అవ్వండి. శ్వాస మీద ధ్యాస మాస్టర్స్. ప్రతి శ్వాసని చక్కగా గమనించండి, ప్రేమతో ఇష్టంగా మీ యొక్క శ్వాస యొక్క శక్తితో అనుసంధానమై ధ్యానం చేయండి మాస్టర్స్. మామూలుగా ఉన్నప్పుడు మామూలు శ్వాస, ఎప్పుడైతే మనం పూర్తి ఎరుకతో మన శ్వాస యొక్క గమనం ఉందో అప్పుడు శక్తితో కూడుకున్న శ్వాస అవుతుంది మాస్టర్స్. మన ఎరుక కంప్లీట్ గా శ్వాసలో ఉంచండి. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. చక్కగా శ్వాసను గమనించండి మాస్టర్స్. ఎంత అపారమైన ఎనర్జీ ఫ్లో అవుతుందో చూడండి. ఓకే మాస్టర్స్, చక్కగా మన ధ్యాన సాధనకు మాస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా శ్రీ శ్రీ మహోత్తర్ బాబాజీ గారిని ఆహ్వానించుకుందాం. అలాగే మనందరి గురువు అయినటువంటి శ్రీకాంత్ సార్ని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. పత్రి సార్ని ఆహ్వానించుకుందాం. ఏంజల్స్ ను, ఆర్ట్ ఏంజల్స్ ను, గార్డెన్ ఏంజల్స్ ను, నక్షత్ర లోకవాసులను, కాంతి లోకవాసులను, త్రిమూర్తులను, త్రిమాతలను, 64,000 మంది కాంతి శరీర కాదు 64 యోగిని మాతలు మాస్టర్స్. 64 మంది యోగిని మాతలను ఆహ్వానించుకుందాం. అలాగే పిరమిడ్ లోక మాస్టర్స్ ని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ముక్కోటి దేవతలను, అలాగే ధన్వంతరి మాస్టర్ను, అలాగే మాస్టర్ సివివి గారిని, రామ్తా గారిని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఓషో గారిని ఆహ్వానించుకుందాం. కృష్ణ మాస్టర్ని, బుద్ధ మాస్టర్ని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. వారి యొక్క శక్తి క్షేత్రాలతోటి అనుసంధానమై ధ్యానం చేద్దాం మాస్టర్స్. చక్కగా వారి యొక్క ఎనర్జీకి, వారి యొక్క ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయిపోదాం. వారి నుంచి అందరి యొక్క ఆ శక్తి తరంగాలు మనలో నిక్షిప్తం అవుతున్నాయి, గమనించండి మాస్టర్స్. చక్కగా సరస్వతి మాతను, దుర్గామాతను, కాళీమాతను, వారాహి మాస్టర్ని, అలాగే పార్వతీ మాతను చక్కగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. లక్ష్మీదేవిని, అలాగే గ్రామ దేవతలుగా ఉన్నారు మాస్టర్స్, వారందరినీ కూడా ఈ సెషన్ కి ఆహ్వానించుకుందాం. అలాగే 1,44,000 మంది కాంతి యోధులను కూడా ఈ సెషన్ కి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. అలాగే ఈ టైంలో ఎవరెవరైతే ధ్యాన సాధనలో ఉన్నారో
ఆ మాస్టర్స్ అందరినీ కూడా చక్కగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. భూమి మీద ఈ టైంలో ధ్యాన సాధనలో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా ఇక్కడికి ఆహ్వానించుకుంటున్నాం మాస్టర్స్. ఇంత అద్భుతమైన ఎనర్జీస్ లో మనం మన బ్రహ్మరంధ్రం పైకి మన పూర్ణాత్మచే నిర్మించబడిన కాంతి, గోల్డెన్ కాంతి పిరమిడ్ ను ఆహ్వానించుకుందాం మాస్టర్స్. చక్కగా మన పూర్ణాత్మచే సృష్టించబడిన గోల్డెన్ కాంతి పిరమిడ్ మాస్టర్స్ మన బ్రహ్మరంధ్రం పైకి ఆస్ట్రల్ గా వచ్చి ఉంది మాస్టర్స్. ఆ పిరమిడ్ యొక్క ఎనర్జీస్ నిరంతరం మనం ఎరుకతో ఉన్నా లేకున్నా కూడా మన శరీరం అంతా వ్యాపించాలి. ఆ పిరమిడ్ ఆస్ట్రల్ గా మన తలపైన శాశ్వతంగా ఏర్పడాలనుకుందాం మాస్టర్స్. ఫ్లో అవుతూనే ఉండాలి ఎనర్జీస్. చక్కగా విజువలైజేషన్ చేసుకోండి మాస్టర్స్. ఆ పిరమిడ్ నుంచి మన బ్రహ్మరంధ్రం నుంచి అపారంగా ప్రవహిస్తుంది. గమనించండి. బ్రహ్మరంధ్రం నుంచి థర్డ్ ఐకి, థర్డ్ ఐ నుంచి లెఫ్ట్ బ్రెయిన్ కి, లెఫ్ట్ బ్రెయిన్ నుంచి రైట్ బ్రెయిన్ కి, రైట్ బ్రెయిన్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ కి ప్రవాహం జరుగుతూ ఉంది. గమనించండి మాస్టర్స్. మన రెండు కళ్ళు కాంతిగా మారుతుంది. గమనించండి. మన నోస్, లిప్స్, చిక్స్ మొత్తం చక్కగా, దంతాలు మొత్తం చక్కగా కాంతిగా మారుతున్నాయి. గమనించండి. అలాగే మన రెండు చెవులు కూడా కాంతిగా మారుతున్నాయి. గమనించండి మాస్టర్స్. శ్వాస చక్కగా ప్రతి శ్వాసను కూడా కాంతితో కూడుకున్న శ్వాసను తీసుకుంటాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్. విశుద్ధ చక్రాకి చక్కగా కాంతిని తీసుకురండి మాస్టర్స్. మీ విజువలైజేషన్, కాంతి, శ్వాస మొత్తం అన్ని ఏకంగా ఉండాలి మాస్టర్స్. విశుద్ధ చక్రం మొత్తం కాంతిగా మారుతుంది. గమనించండి. అక్కడ ఉన్న పార్ట్స్, గ్లాండ్స్ మొత్తం చక్కగా కాంతిమయం చేసుకుందాం మాస్టర్స్. విశుద్ధ చక్ర చక్కగా యాక్టివేషన్ అయి బ్యాలెన్సింగ్ గా ఉండాలనుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్. అనాహత చక్ర కాంతి శ్వాస మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అనాహత చక్రం మొత్తం కాంతిగా మారుతుంది. గమనించండి మాస్టర్స్. అక్కడున్న పార్ట్స్, గ్లాండ్స్ మొత్తం కాంతిగా విజువలైజేషన్ చేయండి మాస్టర్స్. ప్రతి ఒక్క పార్ట్, గ్లాండ్ కూడా కాంతిగా మారుతుంది. వండర్ఫుల్ ఎనర్జీస్ మాస్టర్స్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. గమనించండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ మణిపూరక చక్రాన్ని చక్కగా కాంతి శ్వాసతో నింపేయండి మాస్టర్స్. మణిపూరక చక్ర చక్కగా కాంతితో మారిపోతున్నది. ఈ యొక్క ప్రతి శ్వాస కాంతిగా ఉండాలి మాస్టర్స్. అక్కడున్న పార్ట్స్, గ్లాండ్స్ మొత్తం చక్కగా కాంతిమయం కావాలి. మణిపూరక చక్రంలో ఉన్న పార్ట్స్ మొత్తం, గ్లాండ్స్ కాంతిగా మారాలి. ఓకే మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస, నిశ్వాస. చక్కగా మణిపూరక చక్ర యాక్టివేట్ అయి బ్యాలెన్సింగ్ గా ఉండాలనుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస, నిశ్వాస. మాస్టర్స్ చక్కగా స్వాదిష్టాన చక్రకి రండి మాస్టర్స్. స్వాదిష్టాన చక్ర
చక్కగా కాంతితో నింపేయండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. స్వాదిష్టాన చక్రంలో ఉన్న పార్ట్స్, గ్లాండ్స్ మొత్తం చక్కగా కాంతిమయం కావాలి. కాంతిమయం కావాలి మాస్టర్స్. కాంతిగా మారుతున్నాయి, గమనించండి. స్వాదిష్టాన చక్ర చక్కగా యాక్టివేట్ అయి బ్యాలెన్సింగ్ గా ఉండాలనుకుంటాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఓకే మాస్టర్స్, మీ దృష్టిని మూలాధార చక్రానికి తీసుకురండి మాస్టర్స్. మూలాధార చక్ర, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చక్కగా కాంతి శ్వాస మాస్టర్స్. మన యొక్క శ్వాస కాంతితో కూడుకుని ఉండాలి మాస్టర్స్. మూలాధార చక్ర చక్కగా అక్కడ ఉన్న పార్ట్స్, గ్లాండ్స్ మొత్తం యాక్టివేట్ అవ్వాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. మూలాధార చక్ర చక్కగా యాక్టివేట్ అయ్యి బ్యాలెన్సింగ్ గా ఉండాలనుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. చక్కగా కాంతి శ్వాస మాస్టర్స్. ఎరుకతో ఉండం ప్రతి ఒక్కరం కూడా కాంతితో అనుసంధానమై ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మూలాధార చక్ర చక్కగా కాంతిమయంగా మారిపోయింది మాస్టర్స్. సో బ్యాక్ చక్ర మాస్టర్స్, బ్యాక్ చక్ర, మీ దృష్టిని బ్యాక్ చక్రం మీద పెట్టండి మాస్టర్స్. మూలాధార చక్ర, బ్యాక్ చక్ర కాంతిమయం కావాలని అనుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్వాదిష్టాన చక్రకి రండి మాస్టర్స్. స్వాదిష్టాన చక్రలో కాంతి నింపండి. బ్యాక్ చక్ర, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చక్కగా కాంతి శ్వాసతోటి అనుసంధానం అవ్వండి మాస్టర్స్. ప్రతి శ్వాస కాంతి శ్వాస మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మణిపూరక చక్రానికి మీ దృష్టిని మళ్లించండి మాస్టర్స్. మణిపూరక చక్ర, బ్యాక్ చక్ర మాస్టర్స్ మనం చేసుకుంటున్నాము. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. మణిపూరక చక్ర చక్కగా కాంతిగా మారుతుంది, గమనించండి మాస్టర్స్. అనాహత చక్రానికి రండి మాస్టర్స్. బ్యాక్ చక్ర, అనాహత చక్ర కాంతితో నింపేయండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అనాహత చక్ర చక్కగా కాంతిమయంగా అవుతుంది, గమనించండి మాస్టర్స్. ప్రతి శ్వాస కూడా చక్కగా కాంతితో కూడుకున్న శ్వాస తీసుకుంటాం మాస్టర్స్. అలాగే విశుద్ధ చక్ర, బ్యాక్ చక్ర కూడా కాంతితో నింపేయండి మాస్టర్స్. విశుద్ధ బ్యాక్ చక్ర కాంతిమయం కావాలి మాస్టర్స్. మొత్తం కాంతి 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 చక్ర మొత్తం కాంతిమయం కావాలి. స్పైనల్ కార్డ్ మొత్తం కాంతిగా మారాలి మాస్టర్స్. విశుద్ధ చక్రాన్ని చక్కగా శ్వాసతో నింపేయండి. కాంతి శ్వాస మాస్టర్స్. బ్రీత్ ఇన్,
బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్. విశుద్ధ చక్ర నుంచి సహస్రాకి కనెక్ట్ చేయండి మాస్టర్స్. కనెక్షన్ మాస్టర్స్. సహస్రాకి విశుద్ధ బ్యాక్ చక్ర నుంచి సహస్రాకి కనెక్ట్ చేయండి మాస్టర్స్. మీ శ్వాస యొక్క శక్తిని. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్. చక్కగా ప్రతి ఒక్క శ్వాస కూడా కాంతిమయం కావాలి మాస్టర్స్. అలాగే మన రెండు చేతులను కూడా కాంతిమయం చేసుకుందాం మాస్టర్స్. మన షోల్డర్స్ దగ్గర నుంచి చేతి వేళ్ళు వరకు మొత్తం కాంతిగా మారాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అలాగే మన కాళ్ళు మొత్తం రెండు కాళ్ళు కూడా చక్కగా కాంతిగా మారాలి. మన తొంటి భాగం నుంచి కాలి వేలు చివరి గోరు వరకు కూడా మొత్తం కాంతిగా మారాలి మాస్టర్స్. టోటల్ గా మనం కాంతి శరీరదారులుగా మారిపోయాం చూడండి మాస్టర్స్. కంప్లీట్ గా ఒక గోల్డెన్ బాడీ లాగా ఏర్పడ్డాము. మన శరీరంలో అణువణువు కాంతిమయం అయిపోయింది మాస్టర్స్. మన 12 DNA కూడా చక్కగా కాంతిమయం కావాలనుకుందాం మాస్టర్స్. అలాగే మన 7 బాడీస్ కూడా కాంతిమయం కావాలనుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అణువులు పరమాణువులు మొత్తం కాంతిగా మారిపోవాలి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్. మన సహస్ర నుంచి మూలాధారకి ఒక్కసారి లాంగ్ బ్రీత్ తీసుకోండి మాస్టర్స్. సహస్రార నుంచి మూలాధారకి కనెక్ట్ చేయండి. ఒక్కటే శ్వాస మాస్టర్స్. పై నుంచి కిందికి ఒక షవర్ లాగా మన శ్వాస ఉండాలి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సహస్రార నుంచి మూలాధార చక్రానికి మాస్టర్స్ ఎరుపుతూ ఉండండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస మాస్టర్స్. చక్కగా మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని విజువలైజేషన్ చేసుకుంటే మీ బాడీ మొత్తం చక్కగా మీకు అర్థమవుతుంది మాస్టర్స్. ఆ వైబ్రేషన్స్ అర్థమవుతూ ఉంటాయి. సో సహస్ర నుంచి మూలాధారకి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్. ఫ్రంట్ మూలాధార చక్రం నుంచి బ్యాక్ మూలాధార చక్రకి కనెక్షన్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫ్రంట్ మూలాధారం నుంచి బ్యాక్ మూలాధార చక్రకి కనెక్షన్ మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్యాక్ మూలాధార చక్రం నుంచి మళ్ళీ మనం సహస్రాకి కనెక్ట్ చేసుకుందాం మాస్టర్స్. చక్కగా లాంగ్ బ్రీత్ తీసుకుందాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చూడండి మాస్టర్స్, చక్కగా అద్భుతంగా మన బ్రహ్మరంధ్రం ఓపెన్ అయిపోయి ఒక చక్కని గోల్డెన్ కాంతితో కూడుకున్న లోటస్ ఫ్లవర్ ఓపెన్ అవుతుంది. గమనించండి మాస్టర్స్. ఓపెన్ అవుతుంది. సహస్రదళ పద్మం మాస్టర్స్. ఒక్కొక్క పెటల్ ఓపెన్ అవుతుంది. చక్కగా గమనించండి.
మీరు ఏదైతే విజువలైజేషన్ చేసుకుంటారో అది వాస్తవంగా కనిపిస్తుంది మాస్టర్స్. మన బ్రహ్మరంధ్రం పైన ఒక గోల్డెన్ లోటస్ ఫ్లవర్ మాస్టర్స్ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఓపెన్ మాస్టర్స్, ఓపెన్ ఓపెన్ ఓపెన్. ఎంతో అద్భుతమైన లోటస్ ఫ్లవర్ మాస్టర్స్. 1000 రేకుల దళాలతో కూడుకున్న లోటస్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా మెరిసిపోతూ ఉంది చూడండి మాస్టర్స్. మీరు చక్కగా ఒక కాంతి శరీరదారులుగా ఆ లోటస్ ఫ్లవర్ మధ్యలో పద్మాసనంలో హాయిగా కూర్చోండి మాస్టర్స్. లోటస్ ఫ్లవర్ మధ్యలో చక్కగా పద్మాసనంలో ఒక అమ్మవారి లాగా చక్కగా హాయిగా కూర్చోండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పటి వరకు మనం ఆహ్వానించుకున్న మాస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్క పెటల్ మీద ఆసీనులై ఉన్నారు. గమనించండి మాస్టర్స్, చూడండి. ఒక్కొక్క పెటల్ పైన ఒక్కొక్క దేవీ దేవతలు మనం ఇప్పటి వరకు ఆహ్వానించుకున్న మాస్టర్స్ అందరూ కూడా చక్కగా కూర్చుని ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ పద్మాసనంలో వారి యొక్క ఎనర్జీస్ మనందరికీ ప్రసారం అవుతుంది. గమనించండి మాస్టర్స్. కాంతి కాంతి తీగల్లాగా మనకి వారి నుంచి మనకి కనెక్షన్ అవుతుంది. చూడండి మాస్టర్స్, ప్రతి ఒక్క మాస్టర్ యొక్క నాభి నుంచి మన నాభికి ఆ కాంతి తీగలు అనేవి కనెక్షన్ అవుతున్నాయి మాస్టర్స్. చక్కగా గమనించండి, ఏర్పడిపోతున్నాయి మాస్టర్స్. 1000 రేకుల కమలంలో 1000 మంది మాస్టర్స్ తోటి మనం అనుసంధానమై ధ్యానం చేసుకున్నాం మాస్టర్స్. కాంతి ధ్యానం. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. చాలా అద్భుతంగా ఆ మాస్టర్స్ యొక్క ఎనర్జీస్ తీసుకొని మనం చాలా శక్తితో కూడుకున్న వ్యక్తిగా మారిపోయినాం. చూడండి మాస్టర్స్, చాలా అద్భుతమైన శరీరం మనకి ఏర్పడింది. చాలా వైబ్రేషన్స్ తో కూడుకున్న ఎనర్జీస్ మాస్టర్స్. అలాగే మన శరీరం కూడా చాలా విస్తీర్ణమైపోతుంది. చిన్నగా ఉన్న మనం చాలా పెద్దగా 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 ఎక్స్పాండ్ అవుతున్నాం. గమనించండి మాస్టర్స్, మన శరీరం అంతా విస్తరించుతున్నది. గమనించండి. ఎస్, మనం ఆకాశం గుండా మన ప్రయాణం జరుగుతుంది. చూడండి మాస్టర్స్, ఆ స్కై మొత్తానికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆకాశం మొత్తం కాంతిగా మారిపోవాలి. నక్షత్రాలు మొత్తం కాంతిగా మారిపోవాలి. సూర్యచంద్రులు మొత్తం కాంతిగా మారిపోవాలి మాస్టర్స్. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్దాం మాస్టర్స్. మన శరీరం చాలా అద్భుతమైన కాంతితో నిండిపోయి ఉన్నది. నక్షత్ర లోకానికి వెళ్దాం మాస్టర్స్. నక్షత్ర లోకానికి అక్కడ కూడా చక్కగా మనకి ఆ నక్షత్ర లోక వాసులందరూ కూడా మనకి స్వాగతం చెప్తున్నారు మాస్టర్స్. కాంతి పూలతోటి ప్రతి ఒక్కరూ కూడా ఆ నక్షత్ర లోకానికి ద్వారం చూడండి ఎంత అద్భుతంగా ఓపెన్ అయిపోయి ఆ మాస్టర్స్ మనకి వెల్కమ్ చెప్తున్నారు మాస్టర్స్. ప్రతి ఒక్కరూ మనకి ఆహ్వానం పలుకుతున్నారు పువ్వులతోటి. ఆ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ లోకానికి వెళ్దాం మాస్టర్స్. కాంతి లోకానికి అక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. వారి యొక్క ఆహ్వానం బాగుంది. మాస్టర్స్ అందరినీ చక్కగా ధ్యాన స్థితిలో కూర్చోబెట్టేసి వారందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మళ్ళీ వాళ్ళ నుంచి మనకి కాంతి ప్రసారం అనేది జరుగుతూ ఉంది. గమనించండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
ఓకే మాస్టర్స్, శంబాలకు వెళ్దాం మాస్టర్స్. శంబాల నగరానికి కూడా వెళ్దాము మనం. అక్కడ కూడా కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. శంబాల నగరం మొత్తం కాంతిగా మారిపోవాలి. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆ శంబాల నగరంలో మనం ఇంతకు ముందు ధ్యానం చేసున్నాం మాస్టర్స్. ఆ ప్లేస్ ఐడెంటిఫై చేయగలరేమో చూసుకోండి ఒకసారి. మీ ప్లేసెస్ ని. నాకైతే చక్కగా కనిపిస్తుంది మాస్టర్స్ నా ప్లేస్. ఎన్నో జన్మలుగా మనం ధ్యాన సాధనలో ఉన్నాం మాస్టర్స్. ధ్యానం చేసి 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 మన శరీరం అస్థిపంజరంగా మారి ఎలా ఉన్నదో చూడండి మాస్టర్స్. కానీ అలా ఉన్నా కూడా ఎంతో వైబ్రేషన్ మాస్టర్స్, ఎనర్జీ ఉంది. మీ ప్లేసెస్ మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకోండి మాస్టర్స్. శంబాల నగరంలో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అక్కడ ఇంకా ఎంతో మంది మునులు ఋషులు అందరూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు మాస్టర్స్. వారందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఏ లక్ష్యంతో అయితే వాళ్ళు సాధన చేస్తున్నారో ఆ లక్ష్యం పూర్తి కావాలి. వాళ్ళు కూడా జన్మరాహిత్య స్థితిని పొందాలి, ముక్తి పొందాలి. అలాని మనం చక్కగా కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ మాస్టర్స్ అందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఏవైతే మనం అక్కడ ఎనర్జీస్ పెట్టి ఉన్నామో ఆ ఎనర్జీస్ ని కూడా తీసుకొని మనం ఇంకా ఉన్నత లోకాలకు వెళ్దాం మాస్టర్స్. ఇంకా ముందుకు 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 వెళ్దాము. బ్రహ్మలోకానికి వెళ్దాం మాస్టర్స్. అక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, విష్ణుమూర్తి లోకానికి వెళ్దాం మాస్టర్స్. విష్ణుమూర్తి లోకానికి అక్కడ ఉన్న విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కూడా చక్కగా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మొత్తం కాంతిగా మారిపోవాలి. ఇక్కడున్న సముద్రం మొత్తం కాంతిగా మారిపోవాలి. ఆ శేషపాన్పు పైన భావించి ఉన్న ఆ మాస్టర్స్ చక్కగా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, బృందావనానికి వెళ్దాం మాస్టర్స్. రాధాకృష్ణులకి అలాగే గోపికలందరికీ కూడా చక్కగా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. బృందావనం కృష్ణుడు ఎంతో ఆనందంగా మనందరినీ చూసి ఎంతో హ్యాపీగా మనందరినీ వెల్కమ్ చెప్తున్నారు మాస్టర్స్. యా, చక్కగా ఆ రాధాకృష్ణుని మనల్ని చక్కగా ఆహ్వానిస్తున్నారు మాస్టర్స్. దాండియా ఆడుకుంటూ మనల్ని అందరినీ తీసుకొని వెళ్తున్నారు మాస్టర్స్. చక్కగా గమనించండి వారి యొక్క ఆహ్వానాన్ని. గమనించండి మాస్టర్స్, ఎంత అద్భుతమైన ఆహ్వానమో మనకి. ఆ కృష్ణి యొక్క ఫేస్ లో ఎంతటి ఆనందమో చూడండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా ఎంత అద్భుతమైన ఫేస్, ఆ కాంతి కనిపిస్తుంది మాస్టర్స్. మెరిసిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా.
చక్కగా గమనించండి మాస్టర్స్. అక్కడున్న చెట్లు, చేమలు మొత్తం అక్కడున్న జంతువులు అన్నీ కూడా చక్కగా ఎంతో ఆనందంగా మనకి వెల్కమ్ చెప్పడం తోటి అవన్నీ ఉత్సాహంగా గంతులు వేస్తున్నాయి మాస్టర్స్. ఆ జీవరాశి కూడా మామూలుగా కాదు. నాకైతే చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది మాస్టర్స్. ఇక్కడ మనం ఏదైతే విజువలైజేషన్ చేసుకుంటామో మనకి ఎక్స్పీరియన్స్ అవుతాం మాస్టర్స్. సో నేను చెప్తున్నది ప్రతి ఒక్కటి కూడా చక్కగా విజువలైజేషన్ చేయండి మాస్టర్స్. అప్పుడు మీకు దృశ్య రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఎస్, అందరం చక్కగా ఆ రాధాకృష్ణులతోటి దాండియా ఆడదాం మాస్టర్స్. వావ్, వండర్ఫుల్ మాస్టర్స్, వండర్ఫుల్. ఆ స్టిక్స్ నుంచి ఎంత కాంతి తరంగాలు వస్తున్నాయో గమనించండి మాస్టర్స్. ఒక్క స్టిక్ మనం చేస్తూ ఉంటే వాటి నుంచి కాంతి కిరణాలు వస్తున్నాయి మాస్టర్స్. బాల్స్, కాంతి బాల్స్ వస్తున్నాయి, గమనించండి ఎంత అద్భుతంగా ఉందో మాస్టర్స్. బృందావనం ఎంతో ఆనందంగా ఉంది. అందరం దాండియా ఆడుతున్నాం, గమనించండి. ఎస్, వండర్ఫుల్ మాస్టర్స్, వండర్ఫుల్. చక్కగా ఎరుకుతో ఉండి ఆ బృందావనంలో ఎంజాయ్ చేయండి మాస్టర్స్. ఎవరు కూడా నిద్రలోకి జారుకోవద్దు దయచేసి. వండర్ఫుల్ ఎనర్జీస్ ఫామ్ అవుతున్నాయి మాస్టర్స్. ఆ రాధాకృష్ణుల యొక్క ఎనర్జీస్, అన్కండిషనల్ లవ్ మాస్టర్స్ వాళ్ళిద్దరిది. ఎవరినన్నా ప్రేమకు ఆదర్శంగా తీసుకోవాలంటే రాధాకృష్ణుల్నే తీసుకుంటారు మాస్టర్స్. సో మనం అందరం కూడా ఆ అన్కండిషనల్ లవ్ కి మనం కూడా రావాలి. ప్రతి ఒక్కరం కండిషన్స్ లేకుండా ఆ ప్రేమ భావం ఉండాలి మాస్టర్స్. సో వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేసి మళ్ళీ వాళ్ళ నుంచి మనం కూడా కాంతిని స్వీకరిద్దాం మాస్టర్స్. ఆ డివైన్ ఎనర్జీని వండర్ఫుల్ గా డంప్ అయిపోతున్నాయి, గమనించండి మాస్టర్స్. ఎనర్జీస్, ఆ రాధాకృష్ణుల యొక్క ఎనర్జీస్ డంప్ అవుతున్నాయి మాస్టర్స్. డివైన్ లవ్ మన శరీరంలో ప్రతి అణువణువు నిండిపోతుంది మాస్టర్స్. ఎస్, నింపేసుకోండి మాస్టర్స్. మన శరీరం అణువణువు కాంతి కాంతి కాంతిగా మారిపోతుంది. ఆ డివైన్ లవ్ తో ఫుల్ఫిల్ చేసుకోండి మాస్టర్స్. ఎవరిని చూసినా ప్రేమ భావం అనేది ఉండాలి మాస్టర్స్. అందరూ మనమే, మనమే అందరూ మాస్టర్స్. ఇక్కడ ఎవ్వరు వేరు కాదు, అంత సమానమే మాస్టర్స్. ఎస్, వండర్ఫుల్ మాస్టర్స్. రాధామాత మనకి చక్కగా కృష్ణునికి ఇష్టమైన వెన్నపూస ఇస్తున్నారు మాస్టర్స్. ఆ ప్రసాదాన్ని స్వీకరించండి చక్కగా. చాలా ఇష్టం కన్నయ్యకి వెన్న అంటే. సో ఆ టేస్ట్ అబ్జర్వ్ చేయండి, ఫీల్ అవుతూ ఉండండి మాస్టర్స్. మనకి తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది. ఆ రాధమాత చేతి నుంచి మనం ఆ వెన్నను తీసుకుంటున్నాం మాస్టర్స్. ప్రతి ఒక్కరికి ఆవిడే చేతికి ఇవ్వకుండా మనకి నోటికి అందిస్తున్నారు మాస్టర్స్. ఆ ఎనర్జీని గమనించండి. వండర్ఫుల్ మాస్టర్స్, వండర్ఫుల్ ఎనర్జీస్. ఓకే మాస్టర్స్. బృందావనం మాస్టర్స్ కి, రాధాకృష్ణ మాస్టర్స్ కి అందరికి థ్యాంక్స్ చెప్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఓకే మాస్టర్స్. అలాగే మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం మాస్టర్. సీతమ్మ వారికి శ్రీరామచంద్రుల్ని దర్శించుకుందాం, అలాగే ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుందాం మాస్టర్స్. వారి యొక్క ఎనర్జీకి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. వారికి కూడా కాంతిని స్ప్రెడ్ చేద్దాం. సీతమ్మ వారిలాగా ఓర్పుతో, సహనంతో, ప్రేమతో, దయతో, కరుణతో ప్రతి జంతువు, ప్రతి మానవుని పట్ల, వృక్ష జాతి, జంతు జాతి, మానవ జాతి పట్ల ఆమెకున్న అపారమైన కరుణ మనందరిలో
ఆ ఎనర్జీ రూపంలో నిక్షిప్తం అయిపోవాలనుకుందాం మాస్టర్స్. సీతమ్మ వారి యొక్క ఎనర్జీస్ కి కనెక్ట్ అవ్వండి. ఆవిడలో ఉన్న సుగుణాలన్నీ మనకి కనెక్ట్ అయిపోవాలి మాస్టర్స్. మనలో నిక్షిప్తం అయిపోవాలి. మన శరీరం అణువణువులో. అలాగే రాముల వారి యొక్క ఎనర్జీస్ కూడా మాస్టర్స్. ఆయన ఎనర్జీస్ కి కూడా కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. ప్రేమమూర్తి రాముల వారు. ఎంత జాలి, ఎంత ప్రేమ, ఎంత కరుణ ఆ కళ్ళల్లో మనకి కనిపిస్తుంది. చూడండి మాస్టర్స్, రాముల వారి యొక్క ఐస్ ని ఒక్కసారి గమనించండి. వారి యొక్క ఐ కాంటాక్ట్ ఒకసారి ఆ వారి యొక్క కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడండి మాస్టర్స్. వారి యొక్క ఎనర్జీ మీకు కనిపిస్తుంది. మీ నుంచి వారికి, వారి నుంచి మీకు కనెక్షన్ జరుగుతుంది మాస్టర్స్. రాముల వారి యొక్క ఐస్ నుంచి మీ ఐస్ కి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. చూడండి మాస్టర్స్, వండర్ఫుల్ ఎనర్జీస్ మాస్టర్స్. ఫీల్ అవ్వండి మాస్టర్స్ చక్కగా. అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఎనర్జీస్ కి కూడా చక్కగా కనెక్షన్ అవ్వండి మాస్టర్స్. కనెక్ట్ అవ్వండి. వారి యొక్క ఎనర్జీకి కూడా కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. ఆ వానర సైన్యం ఎంత మంది ఉన్నారో చూడండి మాస్టర్స్. వారి యొక్క అందరికీ చక్కగా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ మాస్టర్స్ అందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి. వారి యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఎనర్జీస్ కి కూడా చక్కగా కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. వారు ఎలా అయితే ధ్యాన స్థితిలో నిరంతరం ఉంటారో అలాగే మనం కూడా ప్రతి శ్వాస ఎరుకతో తీసుకుంటూ వారు ఎలా అయితే వాయుపుత్రులైనారో మనం కూడా అలాగే నిరంతరం వాయుపుత్రులుగానే ఉండిపోదాం మాస్టర్స్. అలా అని కాంతిని స్ప్రెడ్ చేయమని చెప్పండి మాస్టర్స్. వారి నుంచి కాంతిని స్వీకరించండి. ఎస్, వండర్ఫుల్ మాస్టర్స్. ఆంజనేయ స్వామి యొక్క ఎనర్జీస్ ని గమనించండి. అసలు మీ శరీరం గమనించండి మాస్టర్స్ ఒక్కసారి. ఎంత అద్భుతంగా ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది మాస్టర్స్. వండర్ఫుల్, వండర్ఫుల్ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. సీతారాముల వారికి అలాగే ఆంజనేయ స్వామికి వారి యొక్క వానర సైన్యానికి థ్యాంక్స్ చెప్పి ఇంకొక లోకానికి వెళ్దాం మాస్టర్స్. పిరమిడ్ లోకానికి వెళ్దాం. అక్కడున్న ఆ మాస్టర్స్ అందరికి కూడా కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఈ పిరమిడ్ లోకం యొక్క ఎనర్జీస్ భూమి మీద ఎక్కడెక్కడైతే పిరమిడ్స్ ఉన్నాయో ఆ పిరమిడ్స్ కి కనెక్షన్ ఉండాలి మాస్టర్స్. ప్రతి ఒక్క పిరమిడ్ కూడా ఈ లోకం తోటి కనెక్ట్ అయి ఉండాలి. ఈ యొక్క పిరమిడ్ యొక్క ఎనర్జీస్, ఈ లోకం యొక్క ఎనర్జీస్ అద్భుతంగా భూమి మీద ఉన్న ప్రతి పిరమిడ్ కి కనెక్షన్ జరిగి మొత్తం కాంతిగా మారిపోవాలి మాస్టర్స్. ప్రతి పిరమిడ్ కూడా చక్కగా కాంతిగా మారిపోవాలి. వండర్ఫుల్ గా ఆ ఎనర్జీస్ ఉండాలి మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేయండి పిరమిడ్ లోకానికి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చక్కగా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే నక్షత్ర లోకానికి వెళ్దాం మాస్టర్స్. నక్షత్ర లోకానికి వెళ్దాం మాస్టర్స్. అక్కడున్న మాస్టర్స్ అందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి. వారి నుంచి కాంతిని స్వీకరించండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చక్కగా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్.
ఓకే మాస్టర్స్. అక్కడ నుంచి మనం ఇంకా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి వెళ్దాం మాస్టర్స్. మన పూర్ణాత్మతో అనుసంధానం అవుదాం. చూడండి మాస్టర్స్, మన పూర్ణాత్మతో అనుసంధానం అవుదాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చక్కగా మన పూర్ణాత్మతో అనుసంధానమై ఆ అహం బ్రహ్మాస్మి స్థితికి, ఆ పరమాత్మ దగ్గరికి, ఆ మూల చైతన్యానికి కనెక్ట్ అవుదాం. చూడండి మాస్టర్స్, ఇంకా పైకి వెళ్దాము. ఇంకా పైకి, ఇంకా పైకి ఆ మూల చైతన్యం తోటి కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మూల చైతన్యం తోటి అనుసంధానం అయిపోండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి మాస్టర్స్. అమూల చైతన్యంతో అనుసంధానమై ఉండండి మాస్టర్స్. అనుభూతి చెందండి. ఎనర్జీస్ కి కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. ఎనర్జీస్ డంప్ అయిపోతున్నాయి మాస్టర్స్ చక్కగా. ఓకే మాస్టర్స్, మెల్లిగా ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసుకోండి మాస్టర్స్. ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసుకోండి. బ్యాక్ వచ్చేద్దాం. నిదానంగా, నిదానంగా, నిదానంగా మనం భూమిపైకి వద్దాం మాస్టర్స్. భూమిపైకి వద్దాం. ఆ భూమాతకి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. భూమాతకు కాంతిని స్ప్రెడ్ చేయండి. అలాగే వృక్ష జాతి మొత్తం కాంతిమయం కావాలి మాస్టర్స్. గడ్డి పరక దగ్గర నుంచి మహా వృక్షాల వరకు కాంతిమయం కావాలి. ఆ వృక్ష జాతి మొత్తానికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. చక్కగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ప్రతి చెట్టు కూడా కాంతిగా మారిపోవాలి మాస్టర్స్. ఆ చెట్టు నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, అది కాంతితోటి రిలీజ్ కావాలి మాస్టర్స్. అది తీసుకుంటున్న జంతు జాతి, మానవ జాతి అంతా కూడా కాంతిగా మారిపోవాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సముద్రాలకు, నదులకు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. సముద్రాలకు, నదులకు చక్కగా కాంతిని స్ప్రెడ్ చేయండి. మొత్తం కాంతిమయం కావాలి మాస్టర్స్. ప్రతి ఒక్క నది, సముద్రం కూడా అవి ఆ వాటర్ ఎవరెవరైతే స్వీకరిస్తున్నారో వారందరూ కూడా కాంతిగా మారిపోవాలని సంకల్పించుకుందాం మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేయండి మీ థర్డ్ ఐ ద్వారా. చక్కగా థర్డ్ ఐ ద్వారా లేదా మీ అభయహస్తం తోటి కానీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. నదులకు, సముద్రాలకు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. జంతు జాతికి మొత్తానికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్.
పక్షి జాతి, జంతు జాతి మొత్తం కాంతిగా మారిపోవాలి. ఏ జంతువు కూడా మాంసభక్షణకి చేయకూడదు మాస్టర్స్. ప్రతి జంతువు కూడా వాటి లైఫ్ ఎంతవరకు డిజైన్ చేసుకొని వచ్చాయో వాటి యొక్క పరిణామ క్రమం పూర్తయ్యే వరకు కూడా ఎవ్వరూ ఆ జంతువుని చంపి తినకూడదని మనం ఆ జంతువులన్నింటికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్క జంతువు కాంతిగా మారాలి. పక్షి జాతికి కూడా అలాగే కలిపి కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకేనా? అలాగే మానవ జాతి మొత్తానికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మానవ జాతి మొత్తం కాంతిమయం కావాలి. గర్భంలో ఉన్న బేబీ నుంచి ముసలాళ్ళ వరకు మొత్తం కాంతిగా మారిపోవాలి మాస్టర్స్. ఈ యొక్క ఎనర్జీస్ తోటి మొత్తం కాంతి శరీరదారులుగానే మారాలి. అలాగే ఈరోజు చక్కగా శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క ఊర్లోనూ శివాలయం ఉంటది మాస్టర్స్. శివ పార్వతుల యొక్క కళ్యాణం జరుగుతూ ఉంటది ఈ టైంకి. సో చక్కగా ఆ శివ పార్వతుల యొక్క ఎనర్జీస్ కి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. శివ పార్వతుల యొక్క ఎనర్జీస్ కి కనెక్ట్ అవుతూ మనం ఆ శివ పార్వతుల యొక్క అనుసంధానమై వారి యొక్క కళ్యాణాన్ని చేద్దాం మాస్టర్స్. మనందరం ఈరోజు చక్కగా కాశీకి వెళ్దాం మాస్టర్స్. ఈ రోజుతో లాస్ట్ అంట అక్కడ కుంభమేళ. ఒక్కసారి ఆ కుంభమేళ త్రివేణి సంగమంలో మనం అందరం కూడా స్నానం ఆచరిద్దాం మాస్టర్స్. త్రివేణి సంగమంలో మనం అందరం చక్కగా స్నానాలు ఆచరిద్దాం మాస్టర్స్. ఆ త్రివేణి సంగమం యొక్క ఎనర్జీస్ ని ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఎంతో మంది యోగులు, మునులు, ఋషులు, నాగసాధువులు, అఘోరాలు ఎంతో మంది ఉన్నారు చూడండి మాస్టర్స్. ఇప్పటి వరకు ఎన్నో లక్షల 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 మంది ఈ త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు మాస్టర్స్. ఆ యొక్క నదులు నదులు మొత్తం ఆ ఎనర్జీస్ తో నిండిపోయి ఉన్నాయి, గమనించండి మాస్టర్స్. ఇప్పుడు ఆ త్రివేణి సంగమంలో మనం కూడా స్నానం ఆచరిస్తున్నాం. ఆ వాటర్ మొత్తం ఒక ఎనర్జీగా మారిపోయినాయి మాస్టర్స్. వండర్ఫుల్ ఎనర్జీస్ ఆ వాటర్ లో నిక్షిప్తమై ఉన్నాయి మాస్టర్స్. వాటిని స్వీకరించండి. ఓకే మాస్టర్స్. చక్కగా కాశీ అంటేనే శివునికి చాలా 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 ఇష్టమైన ప్లేస్ మాస్టర్స్. సో అక్కడ ఉన్న శివ పార్వతులకు కాంతిని స్ప్రెడ్ చేయండి. అక్కడ గంగామాత హారతి ఉంటుంది మాస్టర్స్. అక్కడ హారతి తీసుకునే మాస్టర్స్ అందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేయండి. ఆ టైంలో ఎవరెవరైతే ఉంటారో వారందరూ కాంతిగా మారిపోవాలి. ఆ యోగులకి, మునులకి, ఋషులకి, సాధువులకి, అఘోరాలకి మొత్తం అందరూ 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 ఎంతమంది ఉంటారో అంతమంది కాంతిగా మారిపోవాలి మాస్టర్స్. ఓకే మాస్టర్స్. చక్కగా మనం కైలాస పర్వతానికి వెళ్దాం మాస్టర్స్. వారి యొక్క ప్లేస్ శివ పార్వతుల యొక్క ప్లేస్ మాస్టర్స్. మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేస్తున్నాము కైలాస పర్వతానికి. సో చక్కగా ఆ శివ పార్వతులని మనం ఆహ్వానించుకుందాం మాస్టర్స్. వారి యొక్క కళ్యాణం చేద్దాం ఇప్పుడు. సో వారందరికీ మనం కాంతి స్వాగతం చెప్దాం మాస్టర్స్. ఆ కాంతి పువ్వులతోటి ఆ జంటకి, ఈ విశ్వానికి మొత్తానికి ఒక ఆదర్శమైన జంట మాస్టర్స్ వీళ్ళిద్దరూ. ఎంతో అద్భుతమైన మాస్టర్స్. సో వారిని ఆహ్వానించండి మాస్టర్స్.
రంగురంగుల ఆ పువ్వులతోటి మండపాన్ని అరేంజ్ చేసుకున్న మాస్టర్స్. శివ పార్వతుల యొక్క కళ్యాణం కోసం కాంతి పువ్వులతోటి ఎంతో అద్భుతంగా డెకరేట్ చేసుకున్నాం. ఆ మండపానికి స్వాగతం పలుకుదాం. ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కూడా ఎంత అందంగా రెడీ అయ్యారో ఒకసారి చూడండి మాస్టర్స్. పార్వతీ మాత నిజంగా ఎంత అందంగా ఉన్నారో చూస్తుంటే తెలుస్తుంది మాస్టర్స్. ఆవిడ ధరించిన రెడ్ కలర్ శారీ ఎంత అద్భుతంగా ఉందో, తన తలపైన ఉన్న పరద ఎంత బాగుందో, తను వేసుకున్న నగలు ఒక్కసారి నకసిక పర్యంతం గమనించండి మాస్టర్స్. పార్వతీ మాతను వండర్ఫుల్ అమ్మా నువ్వు. తనని అలా చూస్తూ ఉంటే మనకి ఎనర్జీస్ డంబైపోతున్నాయి చూడండి మాస్టర్స్. ఆ పార్వతీ మాత యొక్క ఎనర్జీస్ ని, అలాగే శివ మాస్టర్ని కూడా చక్కగా నకసిక పర్యంతం ఒక్కసారి మాస్టర్ని గమనించండి. మనం ఎప్పుడు శివ మాస్టర్ని పులి చర్మంతోటే చూస్తూ ఉంటాము. కానీ ఈవేళ కళ్యాణం అనేటప్పటికీ మనకి తెలిసిన ట్రెడిషనల్ డ్రెస్ మాస్టర్ చాలా వైట్ తో కూడుకున్నది. చాలా కుందన్ వర్క్, చాలా అద్భుతంగా మెరిసిపోతూ ఉంది కాంతిగా. వారి స్మైల్ బాగుంది, గమనించండి మాస్టర్. వారి నుంచి చాలా అద్భుతమైన ఎనర్జీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఎస్, వారి ఇద్దరిని చక్కగా చేయి పట్టుకొని శ్రీకాంత్ మాస్టర్ అలాగే సునీత మేడం మండపానికి తీసుకొస్తూ ఉన్నారు. గమనించండి మాస్టర్. స్వాగతం పలుకుతున్నాం మనమందరం వారితో కూడా. ఎంత అదృష్టం మాస్టర్స్ మీ ఇద్దరిది. ఆ ఇద్దరు దంపతుల్ని, మీ ఇద్దరు దంపతులు చాలా అద్భుతంగా తీసుకొస్తున్నారు. గమనించండి. ఆ శివగణాలందరూ కూడా ఎంత ఆనందంతో డాన్సులు వేస్తున్నారు మాస్టర్స్. ఈ టైం కోసం ఎంతో వెయిట్ చేస్తూ ఉన్నారు. వారి ఆనందానికి హద్దులు లేవు మాస్టర్స్. సో చక్కగా ఆ కళ్యాణ మండపంలో మాస్టర్స్ ఇద్దరు శివ పార్వతులు ఆసీనులై ఉన్నారు, కూర్చున్నారు చూడండి మాస్టర్స్. వారిని ఒకరిని ఒకరు అసలు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో చూడండి మాస్టర్స్. వీళ్ళందరూ ఇంత అద్భుతంగా మన కళ్యాణాన్ని తిలకిస్తున్నారు అని చెప్పేసి వారి లోపటి ఆనందం చూడండి, గమనించండి. వారిని వారు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చక్కగా చూసుకుంటున్నారు చూడండి మాస్టర్స్. వారి యొక్క కనెక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఒకరి నుంచి ఒకరికి ఎనర్జీస్ కనెక్షన్ అనేది జరుగుతూ ఉంది మాస్టర్స్. ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉన్నారు. వండర్ఫుల్ మాస్టర్స్. వారిద్దరి శిరస్సు పైన జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు చూడండి మాస్టర్స్. ఎంత అద్భుతమైన ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయో ఆ బ్రహ్మానందరం నుంచి ఒక్కసారి గమనించండి మాస్టర్స్. వండర్ఫుల్ ఎనర్జీస్. మనకి ఆకాశంలో టపాసులు పేలిస్తే ఎలా అయితే వస్తూ ఉంటాయో అలా ఆ బ్రహ్మరంధ్రాల నుంచి ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి మాస్టర్స్. వండర్ఫుల్ ఎనర్జీస్. ఓకే మాస్టర్, చక్కగా గమనించండి. ఆ దృశ్యాన్ని చక్కగా తిలకించండి మాస్టర్స్. ఆ అనుభూతి చాలా ఆనందంగా ఉంటది. ఫీల్ అవుతూ ఉండండి. మీ కళ్ళ ముందు అది కనిపిస్తుంది మాస్టర్స్. ఎప్పుడైతే మీరు కనెక్ట్ అవుతారో మీరు ఆ దృశ్యాన్ని తిలకించగలరు, ఆ ఆనందంలో పాలు పంచుకోగలరు మాస్టర్స్. ఎస్, శివ మాస్టర్ చక్కగా వరమాలను వేస్తున్నారు చూడండి మాస్టర్. అది కూడా చక్కగా కాంతితో మెరిసిపోతూ ఉంది. పార్వతీ మాత మెడలో కాంతి మాలను వేస్తున్నారు మాస్టర్స్. వండర్ఫుల్ వండర్ఫుల్ మాస్టర్స్. ఆ మాలతో పాటుగా మంగళసూత్ర ధారణ అనేది జరుగుతూ ఉంది. చక్కగా గమనించండి మాస్టర్స్. సీతం, సారీ, పార్వతీ మాత ఆనందం చూడండి మాస్టర్స్.
ఆ అమ్మ యొక్క ఎనర్జీస్, ఆ ఫేస్ లో ఉండే ఆనందం గమనించండి. కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. పార్వతి మాత శివ మాస్టర్ యొక్క పాదాలు పట్టుకొని నమస్కరిస్తున్నారు చూడండి మాస్టర్స్. స్త్రీ తత్వాన్ని నాకు ప్రసాదించారు. మీ భార్యగా నన్ను స్వీకరించినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పి వారి యొక్క పాదాలను స్పర్శిస్తున్నారు చూడండి మాస్టర్స్. వండర్ఫుల్ మాస్టర్స్. ఆ పాదాలు చూస్తే తెలుస్తుంది మనకి ఎంత ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి అనేది. అలాగే పార్వతీ మాత కూడా చక్కగా శివ మాస్టర్ కి చక్కగా వరమాలను వేస్తున్నారు చూడండి మాస్టర్స్. కాంతి మాలను శివ మాస్టర్ మెడలో వేస్తున్నారు, గమనించండి. వారి యొక్క ఫేస్ గమనించండి మాస్టర్స్, ఎంత ఆనందంగా ఉన్నారో. అలాగే శివ మాస్టర్ కూడా పార్వతి మాస్టర్ యొక్క పాదాలను స్పర్శించారు చూడండి మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళిద్దరికి తెలుసు నువ్వు నేను సమానమే, ఎవరం ఎక్కువ కాదు తక్కువ కాదు అని వాళ్ళిద్దరికి ఒకరికొకరు తెలుసు కాబట్టి ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు మాస్టర్స్. ఇక్కడ ఆ అమ్మవారి పాదాలను ఒక్కసారి గమనించండి మాస్టర్స్. తన తెల్లటి పాదాలకి ఎర్రటి కుంకుమ పారాణి పెట్టి వాటికి వెండితో కూడుకున్న మెట్లు పెట్టినారు మాస్టర్స్. చక్కగా అసలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి అమ్మవారి పాదాలు. చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్. సో ముత్యాలు, కెంపులు, వజ్ర వైడూర్యాలతో తరంబ్రాలు మాస్టర్స్ ఇప్పుడు. సో చక్కగా వారిద్దరు ఒకరికొకరు తరంబ్రాలు పోసుకుంటున్నారు మాస్టర్స్. ఇక్కడ మనం అందరం కూడా వారందరి చుట్టూతా కూర్చున్న మాస్టర్స్ నీల్ డౌన్ అయ్యి ఆ దృశ్యాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. పార్వతీమాత చక్కగా శివ మాస్టర్ కి ముత్యాలతో కూడుకున్న తరంబ్రాలు వేసి తల శిరస్సు పైన పోస్తున్నారు చూడండి మాస్టర్స్. శ్రీకాంత్ సార్ ఆగండి ఆగండి ఆగండి, ఎంత ఆనందం మీకు. ఎస్. అలాగే శివ మాస్టర్ కూడా పార్వతీ మాత యొక్క శిరస్సు పైన ఆ ముత్యాలతో కూడుకున్న తరంబ్రాలను పోస్తున్నారు చూడండి మాస్టర్స్. కెంపులు, పచ్చలు, వజ్రాలతో కూడుకున్న తరంబ్రాలు మాస్టర్స్. ఎంత అద్భుతంగా ఉన్నాయో మాస్టర్స్. వారలా పోసుకుంటూ ఉంటే మనం కూడా కాంతి పుష్పాలను వాళ్ళ పైన వేస్తున్నాం మాస్టర్స్. చూడండి. ఎస్, మనం ఎంకరేజ్ చేయడం వాళ్ళిద్దరిని. ఆ దృశ్యంలో మనం కూడా ఎంజాయ్ చేస్తున్నాం మాస్టర్స్ ఫ్లవర్స్ తోటి. వారిద్దరిని మధ్యలో ఉంచి మనం చక్కగా అందరం రౌండ్ గా ఉండడం వల్ల ఎంత అద్భుతంగా ఆ పుష్పాలు అనేవి ఇట్లా మొత్తం వచ్చేస్తున్నాయి మాస్టర్స్. చాలా అద్భుతంగా ఉంది ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటే నాకైతే. ఎస్. ఓకే మాస్టర్స్, ఎంజాయ్. అలాగే ఇప్పుడు ఉంగరాలు తీసే దృశ్యం మాస్టర్స్. చక్కగా బిందులో ఇద్దరు చేతులు పెట్టేసి ఉంగరాలను వేస్తున్నారు. శ్రీకాంత్ సార్ వేస్తున్నారు ఇప్పుడు మనకి ఆ శివపార్వతులు ఆడడానికి. సీతమ్మ వారు గెలుస్తారా, సారీ సారీ, పార్వతీ మాత గెలుస్తారా, శివ మాస్టర్ గెలుస్తారా చూద్దాం మాస్టర్స్.
శ్రీకాంత్ సార్ వేయకుండా దాపెట్టేసుకుంటున్నారు. మాస్టర్ ప్లీజ్. ఎస్, ఫస్ట్ శివ మాస్టర్ వచ్చేసారు మాస్టర్. ఇంకొకసారి మాస్టర్. ఓకే, చేస్తున్నా. వేయండి వేయండి. ఎస్, పార్వతీమాతకి ఇచ్చేసారు. మరొక్కసారి ట్రై చేద్దాం మాస్టర్. మూడోసారి ముచ్చటగా మళ్ళీ ఇంకొకసారి శ్రీకాంత్ మాస్టర్ ఆ రింగ్స్ వేస్తున్నారు మాస్టర్. ఇద్దరు కలిపి తీసుకొచ్చారు మాస్టర్. ఇక్కడ మనకు అర్థమవుతుంది వాళ్ళిద్దరూ సమానమే. అందుకే శివ మాస్టర్ అర్ధనాగేశ్వరిగా ఉన్నారు మాస్టర్. సో వారందరి అద్భుతంగా ఉంది మాస్టర్. అందరం చక్కగా ఆ శివ మాస్టర్ పార్వతి మాస్టర్ తోటి ఫోటోలు దిగుదాం మాస్టర్. ముందుగా శ్రీకాంత్ మాస్టర్, సునీత మేడం చక్కగా వాళ్ళిద్దరితోటి ఫోటో సెషన్. అలాగే మనం అందరం కాంతి జగత్ టీం మొత్తం అక్కడ ఉన్నాం మాస్టర్. మన ఫ్యామిలీస్ తో సహా అస్ట్రల్ గా ఆహ్వానించుకొని వారందరినీ కూడా మనం అందరం కలిసి ఫోటో దిగుదాం మాస్టర్. శ్రీకాంత్ సార్ మీరు ఒక్కరే హైట్ ఉన్నారు, అందరినీ కలిపి మీరే ఫోటో తీయాలి తప్పదు. స్మైల్ మాస్టర్, ఫోటోకి స్మైల్ ఇవ్వరా? స్మైల్. ఎస్ ఎస్. ఓకే మాస్టర్, చక్కగా ఎంజాయ్ చేసాం. పార్వతీమాత చేతుల మీదుగా చక్కగా ఆ ప్రసాదాన్ని పాయసాన్ని స్వీకరిద్దాం మాస్టర్. పార్వతీమాత చేతుల మీదుగా మనకి పాయసాన్ని స్వీకరిద్దాం. అమ్మవారి చేతులు ఎంత అందంగా ఉన్నాయో, రెడ్ కలర్ గాజులు గోల్డ్ కలర్ తోటి పారాణి తోటి ఆ చేతికి మొత్తం ఈ వెనకమాల కూడా చక్కగా రింగ్స్ తో కలిపి చైన్స్ లాగా ఉంది, అది పెట్టారు మాస్టర్స్. ఆ చెయ్యి చూస్తుంటేనే ఎంతో అందంగా ఉంది. ఆవిడ చేతిని స్పర్శించుతూ ఆ పాయసం మనకి నోటికి అందిస్తూ ఉంటే ఆ స్పర్శ ఫీల్ అవ్వండి మాస్టర్స్. పార్వతీమాత చేతి యొక్క స్పర్శని, ఆ వేళ్లను ఫీల్ అవ్వండి. ఆవిడ యొక్క ఎనర్జీని తీసుకోండి మాస్టర్స్. ప్రతి ఒక్కరికి అమ్మ తినిపిస్తూ ఉన్నారు పార్వతీమాత. ఆ టేస్ట్ అనేది ఫీల్ అవ్వండి మాస్టర్స్ చక్కగా. మీ శివ పార్వతుల యొక్క ఎనర్జీస్ మొత్తం భూమి పైన స్ప్రెడ్ అయిపోవాలని మనం ఒక్కసారి వారితో కూడా కూర్చొని ధ్యానం చేద్దాం మాస్టర్స్. చక్కగా శివ పార్వతులతోటి అనుసంధానమై మనం ధ్యానం చేసి ఆ ఎనర్జీస్ ని భూమి మీదకి దించుదాం మాస్టర్స్. ఎనర్జీస్ మొత్తం డంప్ అయిపోతున్నాయి చూడండి మాస్టర్స్ భూమి మీదకి. ఆ డివైన్ లవ్, ఆ పార్వతి మాత అలాగే శివ మాస్టర్ యొక్క ఎనర్జీస్, అర్ధనాడీశ్వరుల తత్వం మాస్టర్స్ ప్రతి ఒక్కరిలోనూ రావాలి. భార్య భర్తలు ప్రతి ఒక్కరూ కూడా శివ పార్వతులలాగా ఉండాలి మాస్టర్స్. అర్ధనాగేశ్వరులలాగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకుంటూ ప్రేమతోటి ఇష్టంతో ఉండాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ కాంతి శరీరదారులుగా ఇప్పటి వరకు భూమి మీద ఉన్న జంటలన్నింటికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఈ శివ పార్వతుల యొక్క ఎనర్జీస్ మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి. ఇంకా ఎక్కడెక్కడైతే అజ్ఞానంలో ఉండి నువ్వు ఎక్కువ నేను తక్కువ, నేను ఎక్కువ నువ్వు తక్కువ అని ఎవరెవరైతే ఆలోచనలో ఉన్నారో వారి ఆలోచనలు మొత్తం ఈ కాంతి స్ప్రెడ్డింగ్ తోటి మొత్తం మారిపోవాలి మాస్టర్స్.
శివ పార్వతుల యొక్క ఎనర్జీస్ నిండిపోవాలి భూమండలం మొత్తం. అలాగే ముందు ముందు జంటలు కాబోతున్న మాస్టర్స్ అందరికీ కూడా కాంతిని స్ప్రెడ్ చేసేద్దాం మాస్టర్స్. ఇక ముందు జంటలుగా మారబోయే యువతి యువకులకు మొత్తం కాంతిగా మారిపోవాలి. వారి యొక్క పార్ట్నర్ ని చక్కగా ఆ శివ పార్వతుల యొక్క ఎనర్జీస్ కి అనుసంధానమై వారిద్దరు కూడా అలాగే ఉండిపోవాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. భూమండలం మొత్తం ఆ శివ పార్వతుల యొక్క ఎనర్జీస్ డంప్ అయిపోతున్నాయి. గమనించండి మాస్టర్స్ చక్కగా. ఎక్కడ చూసిన శివ పార్వతులే కనిపిస్తున్నారో చూడండి మాస్టర్స్. అర్ధనాగేశ్వర తత్వంతో కనిపిస్తున్నారు. ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి. తదాస్తు తదాస్తు తదాస్తు. ఒకసారి ఆ శివ పార్వతుల్ని హగ్ చేసుకోండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా శివ మాస్టర్ని పార్వతీ మాతను ఒక్కసారి హృదయపూర్వకంగా వారిని హత్తుకోండి, హగ్ చేసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ చెప్పండి, లవ్ యూ చెప్పండి మాస్టర్స్ వారిద్దరికీ కూడా. ఓకే మాస్టర్స్, మన సహజ స్థితికి వచ్చేద్దాం మాస్టర్స్. సహజ స్థితికి మెల్లమెల్లగా మీరు ఎక్కడైతే మీ ఇంట్లో కూర్చుని ఉన్నారో అక్కడికి వచ్చేయండి మాస్టర్స్. మెల్లమెల్లగా బ్యాక్ వచ్చేయండి మాస్టర్స్. మీ ఇల్లు మొత్తం చక్కగా కాంతిని స్ప్రెడ్ చేసుకోండి మాస్టర్స్. మీ ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం కాంతిగా మారిపోవాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కాంతిగా మారిపోవాలి. అలాగే మీ వీధి, మీ మండలము, మీ రాష్ట్రము, మీ దేశము, అలాగే దేశాలు మొత్తం కాంతిగా మారిపోవాలనుకుందాం మాస్టర్స్. మొత్తం కాంతి 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 కాంతిమయం కావాలి. అలాగే ఇంత చక్కని అవకాశాన్ని, ఇంత జ్ఞానాన్ని, ఇంత అద్భుతంగా మనల్ని రెడీ చేసిన శ్రీకాంత్ సార్కి మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆ శివ పార్వతులు ఎలాగైతే అర్ధనాగేశ్వరులు వీళ్ళిద్దరి జంటను కూడా చక్కగా సన్మానించుకుందాం మాస్టర్స్. శ్రీకాంత్ మాస్టర్ని అలాగే స్మిత మేడంని కూడా చక్కగా సన్మానం చేసుకుందాం. గంధం రాసి చక్కగా బొట్టు పెట్టండి మాస్టర్స్. శ్రీకాంత్ సార్కి ఓన్లీ గంధమే రాయాలి, కుంకుమ పెట్టొద్దు ఎవ్వరు కూడా. అలాగే చక్కగా షాల్ తోటి వారిద్దరికి బట్టలు పెడదాం మాస్టర్స్. వారిద్దరికి బట్టలు పెట్టి ఒక అద్భుతమైన షాల్ తోటి సన్మానం చేసుకుందాం మాస్టర్స్. చక్కని షాల్. అరుణ మేడం స్నో మెల్లిగా స్ప్రే చేయండి, శ్రీకాంత్ సార్కి చాలా ఇబ్బంది అవుతుంది. కళ్యాణి మేడం మెల్లిగా మెల్లిగా, ఓకేనా? ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ జంటను కూడా హక్ చేసుకోండి మాస్టర్స్. వాళ్ళ పిల్లలిద్దరికి కూడా చక్కగా కాంతిని స్ప్రెడ్ చేయండి. వారి యొక్క ఫ్యామిలీస్ కి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. శ్రీకాంత్ సార్ యొక్క ఫ్యామిలీ మొత్తం కాంతిగా మారిపోవాలి. వారి పిల్లలిద్దరు కూడా చక్కగా ఉన్నతమైన చదువులు చదువుకుంటూ అద్భుతంగా లైఫ్ లో సెటిల్ అయిపోవాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్.
సార్కి కూడా థ్యాంక్స్ చెప్పి లవ్ యూ చెప్పి బాయ్ చెప్దాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్ శ్రీకాంత్ సార్. ఓకే మాస్టర్స్. మీ సహజ స్థితికి రండి మాస్టర్స్. సహజ స్థితికి రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మీ చేతి వేళ్లను విడదీస్తూ కళ్ళ మీద బోర్లించుకోండి మాస్టర్స్. ఇంకా ఎవరైనా కనిపించి మాకు కాంతి కావాలి అని అడిగినా లేదా మీకు ఏదైనా దృశ్యం కనిపించినా అక్కడ కాంతిని చక్కగా స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఏం కనిపించకపోతే నిదానంగా మీ చేతులను దర్శించుకుంటూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరవండి మాస్టర్స్. మీ అరచేతులను దర్శించుకుంటూ మెల్లిమెల్లిగా కళ్ళు ఓపెన్ చేయండి. రిలాక్స్ మాస్టర్స్. రిలాక్స్ రిలాక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ఎనర్జీస్. ఇంత అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చి ఇంత అద్భుతంగా మమ్మల్ని రెడీ చేస్తున్నందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.